నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సర్వేలను సైతం ఛేదించుకుంటూ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ను ఎన్నికల పోరులో ఓడించారు. ట్రంప్ ప్రచార శైలి, వివాదాస్పద వ్యాఖ్యలు, దుందుడుకు స్వభావమే తమకు అనుకూలిస్తుందని భావించిన డెమోక్రటిక్ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. అమెరికా ప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యమిస్తామని, దేశ బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తానని గెలిచిన ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రపంచంలో అమెరికాయే నంబర్ 1, అంతేకాని నెంబర్ 2 అన్న ఆలోచనే ఎన్నటికీ రాదని అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తీరుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె పద్మనాభయ్య గారు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ, ఆస్కీ చైర్మన్, డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కె చెన్నైసూరి గారు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రాజనీతి శాస్త్ర ఆచార్యులు, సామాజిక విశ్లేషకులు, గోగినేని బాబు గారు, విదేశీ సంబంధాల నిపుణులు, మానవవాది. పద్మనాభయ్య గారు, ట్రంప్ విజయం సాధిస్తాడు అన్నటువంటి అంశాన్ని ఎవరు ఊహించినటువంటి పరిణామంగా చెప్తున్నారు. ఇటు సర్వేల దగ్గర నుంచి విశ్లేషణల వరకు ప్రతి ఒక్కరూ కూడా హిల్లరీదే విజయం అన్నటువంటి పరిస్థితి నుంచి ట్రంప్ విజేతగా ఎలా ఆవిర్భవించగలిగాడు, అటు ప్రచార శైలి నుంచి విజయం వరకు ఆయన ప్రస్థానాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను 3 రోజుల క్రితం ఇదే టీవీ ప్రోగ్రాంలో కూర్చున్నాను. నేను క్లియర్గా చెప్పాను హీఈస్ గోయింగ్ టు విన్ అని. సో కొంత కరెక్ట్గా పరిశీలిస్తే అతను విన్ అవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్లో కంప్లీట్లీ ఇట్ ఈస్ సెంటర్డ్ రౌండ్ సర్టన్ పీపుల్ అండ్ సర్టన్ ఫ్యామిలీస్ అండ్ సర్టన్ బిజినెస్ ఇంట్రెస్ట్. వాషింగ్టన్ బెల్ట్ వే అని ఉంది, అక్కడే కన్ఫైన్డ్ వాళ్ళ మొత్తం పాలిటిక్స్ అంతా కూడాను. ఇట్ ఇస్ ఇన్బ్రీడింగ్ అంటారు చూడండి, ఆ ఇన్బ్రీడింగ్ అక్కడ చాలా ఉంది. ఇది ఒకటి. అది హీ హెస్ ఛాలెంజ్ దట్. ఇప్పుడు ఇతనికి గవర్నమెంట్తో ఎప్పుడు కూడా సంబంధం లేదు, ఒక ఉద్యోగం చేయలేదు, అక్కడ ఒక కాంట్రాక్ట్ తీసుకోలేదు. మోస్ట్లీ హీ హెస్ బీన్ ఇండిపెండెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. తర్వాత అతని ఇది చూస్తే మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్, నేను అతన్ని 8-9 months నుంచి ఫాలో అవుతున్నాను. ఒక్కచోట కూడా తన ఐటమ్స్ నుంచి డీవియేట్ అవ్వలేదు. 4-5 ఉన్నాయి అతని ఐటమ్స్. ఈ 4-5 ఐటమ్స్ మొట్టమొదటి రోజు నుంచి లాస్ట్ డే వరకును నేను ఇర్రెలివెంట్ థింగ్స్, స్త్రీలోలుడు, ఫలానా స్త్రీలంటే అసహ్యం ఉంటుంది, ఆ మాటలు మాట్లాడలేదు. నేను ఆయన పాలసీస్ గురించి చెప్తున్నాను. వాటిలో ఎప్పుడు కూడా అతను హీ హాజ్ నాట్ వేవర్డ్ ఫ్రమ్ దట్. థర్డ్ వన్ ఈస్ గ్లోబలైజేషను. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఎకనామిక్ వ్యత్యాసాలు చాలా పెరిగాయి అమెరికాలో, చాలా పెరిగాయి. బిలియనీర్స్ అయ్యారు, ప్రతి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇవన్నీ చూసి తర్వాత ఇంకోటి ఏంటంటే అమెరికా ఎంతసేపును ప్రపంచ అధినేత, ప్రపంచానికంతా ఫస్ట్ అని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేటం, ఇరాక్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఫలానా చోట దిస్ ఫెలో కాన్సన్ట్రేటెడ్ ఆన్ అమెరికా ఉంది. ఈ సెట్ అమెరికాలో మనకు ఉద్యోగాలు, మన ఎసెట్స్, మన అమెరికాలో ఎసెట్స్ ఉన్నాయి అంటే రోడ్లు, బిల్డింగ్స్, ఇంకా ఏవో రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ కూడా పాతవి అయిపోయినాయి. పోయిన 5-10 yearsలో 5 million jobs అమెరికా హెస్ లాస్ట్. దట్స్ వాట్ హీ హెస్ సెడ్. సో ఇవన్నీ కూడా చేసి ఫర్ ది వర్కింగ్ క్లాస్, బ్లూ కాలర్ అనండి, వర్కింగ్ క్లాస్ అమెరికన్స్కి అతను ఒక మెసేజ్ క్రియేట్ చేశాడు. శ్వేత జాతి ప్రజలు ట్రంప్ వైపు మొగ్గారు అన్నటువంటి విశ్లేషణ ఎంతవరకు వాస్తవం అంటారు? శ్వేత జాతే కాదండి, శ్వేత జాతే కాదు, నల్లవాళ్ళు, లాటినోస్ కూడా. లాటినోస్లో చాలా మంది వీడికి ఓట్ చేసిన 29% ఆఫ్ ది లాటినోస్ హ్యావ్ ఓటెడ్ ఫర్ హిమ్. ఓకే, దే ఆర్ స్టాటిస్టిక్స్. సో వీళ్ళంతా చెప్పారు స్త్రీలు ఆవిడకి ఓట్ చేస్తారు. తర్వాత అన్నోన్ ఓటర్స్ ఉన్నారు, వీడికి ఎక్కడి నుంచి వస్తారండి? అన్నోన్ ఏం కాదు. సో ఐ థింక్ ఈ మొబిలైజ్ ది ఎంటైర్ దిస్ వన్. రూరల్ ఏరియాస్లో ఇంకోటి కూడా నేను విన్నది ఏంటంటే ఎప్పుడు కూడా ఓట్ చేయని వాళ్ళు ఈసారి వెళ్ళారు ఫ్రమ్ ది రూరల్ ఏరియాస్. ఫస్ట్ టైం దే వెంట్ అండ్ ఓటెడ్ డెలిబరేట్లీ. వీళ్ళందరూ కూడా మొబిలైజ్ చేసాడు అతను. జయప్రకాష్ నారాయణ గారు, చాలా సర్వేలు హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉన్నాయని, తప్పనిసరిగా ఒక మహిళ ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్యానికి అధ్యక్షురాలు కాబోతుందన్నటువంటి అభిప్రాయం చాలా బలంగా వినిపించింది. మరి హిల్లరీ ఎందుకు వెనకబడ్డారంటారు? ఇప్పుడు అమెరికాలో నిజానికి ఈ సర్వేలు చాలా ప్రామాణికంగా, శాస్త్రీయంగా జరుగుతాయి. కానీ ఎంత శాస్త్రీయంగా జరిగినా కూడా ఏం చేస్తారంటే లైక్లీ ఓటర్స్లో ఓటు వేసేటువంటి అవకాశం ఉన్న వాళ్ళల్లో ఎవరు ఎటు మొగ్గు చూపెడుతున్నారని చూస్తారు. కానీ ఇందాక పద్మనాభ గారు చెప్పినట్టుగా ఈసారి గతంలో సాధారణంగా ఓటు వేయని వాళ్ళు, ఓటు వేసే అవకాశం ఉన్నట్టుగా పత్రికలు పరిగణించని వాళ్ళు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని ఊహించాలి. ఎంతసేపటికి హిల్లరీ క్లింటన్ పెద్ద మెషిన్ ఉంది, ఆవిడ ఈ మెక్సికన్లని పెద్దగా మొబిలైజ్ చేస్తుంది, లాటినోస్ని,
లేకపోతే నల్ల జాతి వాళ్ళంతా ఒబామా మాటలకి బాగా ఉప్పొంగిపోయి పెద్ద ఎత్తున ఓట్లు వేస్తారు, మహిళలు వేస్తారు అనుకున్నారు. కానీ తెల్లజాతి మగవాళ్ళు, అక్కడ పద్మనాభయ్య గారు మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ ప్రధానంగా కాస్త తక్కువ చదువు ఉండి ఆర్థికంగా దెబ్బతిన్నామన్న భావన ఉన్న తెల్లజాతి మగవాళ్ళు ఎప్పుడూ లేనంత పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక రకంగా ఇదేమిటంటే పద్మనాభయ్య గారు చెప్పినట్టుగా అమెరికన్ సమాజంలో ఇప్పుడు 3 వర్గాలు కలిసినాయి. ఈయన ప్రధానంగా ఆ ముగ్గురిని కలిపాడు, ఆకట్టుకున్నాడు. ఒకటి, ఒక 15-20 ఏళ్లుగా అంతటి శాస్త్రీయమైన ఆధునిక సమాజంలో చాలా సంకుచిత ధోరణిలో ఉన్నటువంటి 20-25% మంది వాళ్ళని బాగా పొద్దున్న సాయంత్రం దాకా రష్ లింబాగ్ లాంటి వాళ్ళు రోజు రేడియోల్లో, టీవీల్లో చెత్త చెదారం, అబద్ధాలు, పిచ్చి మాటలు, దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు, మానవ పరిణామం అనేది లేదు, పరిణామ సిద్ధాంతం బోధించకూడదు, వాడు దొంగ, వీడిట్లాగా చాలా పచ్చివి వాళ్ళకి అదే పనిగా చెప్పేసి వాళ్ళందరినీ కూడా బాగా కైపెక్కించారు. రిపబ్లికన్స్ దాన్ని బాగుంది అనుకున్నారు. ఇప్పుడు ఆ రిపబ్లికన్సే ఏది సాంప్రదాయంగా ఉండే రిపబ్లికన్స్ అంతా కూడా ఏమిటో తలపట్టు కూర్చున్నారు వాళ్ళు. ఒకటి. 2, ఆర్థికంగా ఇప్పటికీ అమెరికా అగ్రస్థానం ఉంది ప్రపంచంలో. కానీ వాళ్ళందరూ కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో మిగతా దేశాలకి వాళ్ళకి ఇంత అంతరాన్ని చూసి ఇది ఇప్పుడు ఎలా ఉంటుందో నమ్మినవాళ్ళు. ఆర్థికంగా ఏమైంది, చైనా లాంటి దేశాలు విపరీతంగా పెరిగి చైనా ఇంత పెద్దగా ఎదుగుతుందని, ప్రపంచంలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ శక్తి అవుతుందని, అమెరికాలో మీకు ఆట బొమ్మల దగ్గర నుంచి కార్ల దాకా ఇతర దేశాలు దిగుమతి చేసుకుంటారని, కార్లు పెద్ద కాపైన మిగతా అన్నీ కూడాను వాళ్ళు ఊహించాల. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలు వాళ్ళు ఆ దేశంలో టెక్నాలజీ అంతా ముందు తీసుకొచ్చినాడు వాళ్ళు. అవన్నీ ఇతరులకు సులభంగా పంచిపెట్టారు వివిధ కారణాల వల్ల. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి అమ్మటంతో వీళ్ళంతా ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేకపోవడంతో కొత్త రకం ఎకానమీ వచ్చింది. దానిలో లాభపడేవాళ్ళు ఉన్నారు, కానీ నష్టపడేవాడి గుండె కొత్త విపరీతంగా ఉన్నది. ఆ వర్గం రెండోది. 3వ వర్గం గత 10 ఏళ్లుగా 2001 తర్వాత ముఖ్యంగా ఈ ఇస్లామిక్ ఉగ్రవాదం అని చెప్పనేది ప్రపంచంలో మనకు కూడా ఏమవుతుంది. ఇప్పుడు మామూలు యుద్ధానికి దీనికి తేడా ఏంటంటే, యుద్ధం జరిగితే మనకి ఎంత బాధ కలిగినా కూడా అక్కడ వాడు బాంబులు వేస్తాడు, ఆ బాంబుల దగ్గర గురైన చచ్చిపోతాడు. యుద్ధ రంగంలో వాడికి బాధ తప్ప మనకేం బాధ లేదు, ఏదో మన కన్నీడు గారుస్తాం అంతే. ఇది అట్లా కాదు. నీస్ సిటీలోనో లేకపోతే ఇంకో నగరంలోనో వాడు కారు ఒక ట్రక్ తీసుకొచ్చి జనాన్ని చంపేశారంటే మన ఊళ్ళో మనకు ట్యాంక్ బండ్ జరుగుతుందని మన ఫీల్ అవుతాం, మన పిల్లలు అయిపోతామని ఫీల్ అవుతాం. ఎక్కడో బాంబు విస్ఫోటం 100 మంది పోయారంటే మన పంజగొట్టలోనో సోమాజిగొట్టలో అవుతుందో మన ఫీల్ అవుతాం. మనందరికి కూడా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా ఇది మన సమస్య అన్న భావం ప్రజల మనసులో వచ్చింది. ఇతను దాన్ని పూర్తిగా ఉపయోగించి ఒక ఇస్లామిక్ సమాజం మీద తీవ్రమైన ద్వేషాన్ని నూరిపోశాడు. ఈ సమస్య ఇస్లాం నుంచి వచ్చిన మాట వాస్తవం, కానీ ఇస్లాంలో చాలా కొద్ది మందికి పరిమితమైంది. మీరు మిగతా వాళ్ళ వాదన ఏంటి, ప్రపంచంలో కానీ అమెరికాలో కానీ 160 కోట్ల మంది ముస్లింలందరినీ కూడా శత్రువులుగా చేయడం ధర్మం కాదు, అన్యాయం. అది అన్యాయం పక్కన పెట్టండి, ఇది విజ్ఞత కూడా కాదు. వాళ్ళ గాయపడ్డ గుండెలు మరి కొంతమంది టెర్రరిస్టుగా చేరతారని చెప్పిన చాలా కరెక్ట్ అయిన వాదన. అంటే కానీ జనం ఈ కసిలో ఉన్నప్పుడు ఇది వినలా. ఈ ముగ్గురిని కూడా అద్భుతంగా కలపగలిగాడు. నేను అసలు ఎజెండా కూడా ఏమోలా, అందరినీ పంపించేస్తాను, నేను టారిఫ్లు పెట్టేసి ఇక్కడంతా ఇండస్ట్రీ పెడతాను 2 మాటలు తప్ప అసలు ఎజెండా కూడా ఏం లేదు. ఇవాళ కూడా ఏం మాట్లాడాల. ఆయన విజయోత్సవంలో ఉపన్యాసంలో కూడా ఒక్క మాట ఏం చేస్తానో చెప్పరా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తానన్న మాట తప్ప మెక్సికల్ని పంపిస్తానన్న మాట అలా వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాను నేను. రెండోది, మీరు చైనా మీద టారిఫ్లు పెట్టి ఆపేస్తానని చెప్పిన మాట అలా, ముస్లింలందరి మీద యుద్ధం ప్రకటిస్తానన్న మాట అలా. ఈ 3 మాటలు ఏదైతే చెప్పాడో ఆ 3 మాటలు వాడు చెప్పలా. ఎన్నికల్లో గెలవడానికి ఏం కావాలో దాన్ని పూర్తిగా సిగ్గు లేకుండా, సభ్యతా సంస్కారం మరిచిపోయి జనం అంతా అనుకుంటారని ఆలోచించకుండా చేశాడు. కానీ దీని వెనకాల ఉన్న మౌలిక విషయం మనం గుర్తించాలి. మనమంతా కూడా ట్రంప్ పర్సనాలిటీ మీద దృష్టి పెడుతున్నాం. ప్రజాస్వామ్య సమాజంలో గాయపడ్డ గుండెలుంటాయి. ఈ వ్యవస్థ నాకు అవకాశం ఇవ్వటం లేదు, ఇది నాది కాదు, నేను వెలివేయబడ్డానన్న భావం కనుక మన అంతరాళాల్లో ఉంటే అది ట్రంప్ రూపంలో వస్తుందా, హిట్లర్ రూపంలో వస్తుందా, మరో మంచివాడి రూపంలో వస్తుందా మనకు వస్తుంది. కానీ తీవ్ర వ్యతిరేకత, నిరసన ఎప్పటికప్పుడు వస్తుంది. ఇది అమెరికాలో జరిగింది. భారతీయ సమాజానికి ఇది చాలా చాలా అత్యంత కీలకమైన విషయం, మనం నేర్చుకోవాల్సింది. చెన్నైశ్వరి గారు, ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ఏ అంశాలు దోహదం చేశాయంటారు? ఎన్నికల సరళి మొత్తం మీద ఏ వర్గాలు ఎలా స్పందించాయన్నటువంటిది మీ అభిప్రాయం? ఒకటి ఏంటంటే, నేను అనుకోవటము బలహీనమైన ప్రత్యర్థి. ట్రంప్ ముందు హిల్లరీ ఆగలేకపోయింది. ఎందుకంటే ఈవెన్ ప్రైమరీస్లో కూడా ట్రంప్ యొక్క ప్రోగ్రెస్ అప్రతిహతంగా కొనసాగింది. ఏ క్యాండిడేట్ 16 మందిలో ఎవరు అతని దగ్గరికి రాలేకపోయారు. క్రూజ్ కానీ, రూబియో కానీ, కేసిక్ కానీ, 3 ప్రధాన రిపబ్లికన్ పార్టీ అధిష్టానం సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చాలా మైనారిటీ ఓట్లో ఉన్నారు. సో ఇప్పుడు ట్రంప్ గాల్వనైజ్ చేశాడు పార్టీని. డెమోక్రటిక్ పార్టీలో ఒక వర్టికల్ డివిజన్. బెర్నీ శాండర్స్ గెలిచి ఉండాల్సింది క్యాండిడేట్గా. యాక్చువల్గా హిల్లరీ కంటే బలమైన ప్రత్యర్థి అన్న అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేశారు. హిల్లరీ కన్నా బలమైన ప్రత్యర్థి
ట్రంప్ చెప్పేది హిల్లరీ రిగ్గింగ్ చేసి వచ్చింది ఇక్కడికి. మొత్తం అమెరికా చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ మూడోసారి గెలవటం చాలా అరుదైనటువంటి విషయం. 3 సార్లు జరిగింది మొత్తం 200 ఏళ్లలో. అది చాలా ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో, ప్రెసిడెంట్ చచ్చిపోతేనో లేకపోతే రిజైన్ చేయవలసి వస్తేనో, 3వ టర్మ్ కూడా అవకాశం. రీగన్ ఎక్సెప్ట్ రీగన్ టైం బుష్ వచ్చేసాడు. ఆ 2 కండిషన్స్ లేవు ఇక్కడ. క్యాండిడేట్ ఎక్స్ట్రాడినరీ కాదు, సిచ్యువేషన్ ఎక్స్ట్రాడినరీ కాదు. సో ఈ 2 కారణాలు, ట్రంప్ మీద బలహీనంగా ఉండటం, ఇంటర్నల్ డివిజన్స్ డెమోక్రటిక్ పార్టీలు బలంగా ఉండటం. చాలామంది ఎందుకు ట్రంప్కు ఓటేశారంటే హిల్లరీ వ్యతిరేకత వల్ల ఓటేశారు. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇలా బిహేవ్, ఇంత మోసకారి, మెక్సికన్స్ పెట్టుకొని తక్కువ డబ్బులు ఇచ్చి ట్రంప్ టవర్స్ కట్టి, ఇవన్నీ తెలిసిందే కదా. ట్యాక్స్లు ఎగవేశాడు, ఎందుకు ఎగవేశాడు, చట్టాలు ఎలా చేసి నేను ఎగవేశా అన్నాడు. ఇన్ని తెలిసినా కూడా ఎందుకు వేస్తున్నారని వాళ్ళని అడిగితే, నేను చాలా మందిని అడిగాను, అంటే హిల్లరీకి మేము వేయలేము, అందువల్ల ఇతనికి వేస్తున్నాము అన్నటువంటిది నాకు ఆశ్చర్యం వేసింది. బయట మనకు చూస్తే హిల్లరీ బాగా పాలిష్డ్గా ఉంటుంది, ఆమె విశ్వసనీయత ఎక్కడో సమస్య వచ్చింది. ఈ ట్రంప్కి ఇతను రాజకీయంగా ఉండడు, ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్ అన్నటువంటి ఒక ఇమేజ్ తీసుకొచ్చేసి అతను ఒక యాంటీ పాలిటిక్స్ అంటున్నాం. ప్రపంచం అంతా జరుగుతూ ఉంది యాంటీ పాలిటిక్స్. ఇదొక ఉప్పెనలాగా అపాలిటిక్స్ నుంచి యాంటీ పాలిటిక్స్ అన్నటువంటిది ఒకటి వచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఒకటి. రెండవది, ఇతని యొక్క అసాధారణమైనటువంటి శక్తి సామర్థ్యాల వల్ల గెలిచాడనేది ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే, మనం దాన్ని ఒక ప్రాసెస్గా కూడా చూడవలసి ఉంటుంది. అమెరికాలో స్టడీస్, ఎలక్షన్ స్టడీస్లో 3 విషయాలు చెప్తున్నారు సార్. ఏమిటంటే లాస్ట్ 25-30 ఇయర్స్లో పార్టిజాన్షిప్ తగ్గి, అంటే పార్టీ పరంగా కుటుంబాలు లేకపోతే పార్టీ అటాచ్మెంట్స్ చాలా అమెరికన్ పాలిటిక్స్లో 1980s వరకు ఉన్నటువంటి బలీయమైన సిద్ధాంతం ఏంటంటే 90% మంది అమెరికా పౌరులు వాళ్ళు ఏ పార్టీ అయితే అటాచ్ అవుతారో, ఐదర్ సింపథైజర్స్ కానీ సపోర్టర్స్ కానీ, ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేస్తారు అన్నటువంటిది ఒక సిద్ధాంతం. బలీయమైన సిద్ధాంతం మేము రోజు క్లాసులో చెప్పేది. లాస్ట్ 20 ఇయర్స్లో 30 ఇయర్స్లో ఏం జరుగుతుందంటే అమెరికాలో పార్టిజాన్షిప్ ఉన్నటువంటి పౌరుల సంఖ్య, వాళ్ళ శాతం తగ్గుతూ నాన్ పార్టీ ఓటర్స్ యొక్క శాతం పెరుగుతూ ఉంది. ఓకే, అది ఆల్మోస్ట్ 50%కి వచ్చిందట. ఈ ఇండిపెండెంట్ ఓటర్స్ ఏంటి, వాళ్ళు తీసుకోవాలి బ్యాలెన్స్ ఓటింగ్, అంటే వాళ్ళు ఏ పార్టీ ఎవరు పెట్టినా నేను ఆ పార్టీకి ఓటేస్తాను, ఎందుకంటే ఆ పార్టీ వాడిని కాబట్టి అని కాకుండా ఈ అభ్యర్థి ఎటువంటి వాడు, ఏం చేస్తాడు దేశానికి అన్నటువంటి చూసి ఓటు వేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైందట. బహుశా ఇతను గెలవటానికి అదొక కారణము. రెండవది ఏం జరిగింది అంటే నెగటివ్ పార్టిజాన్షిప్ పెరిగిందట అమెరికాలో. స్టడీస్ వాళ్ళు చెప్తూ ఉన్నాయి. అంటే నువ్వు అభిమానించే పార్టీ ఏడలో నువ్వు ఓటు వేయటం అనేది కాకుండా, నేను ఆ పార్టీని, ఆ క్యాండిడేట్ని వ్యతిరేకిస్తాను కాబట్టి ఇతనికి వేస్తాను అన్నటువంటిది. నేను హిల్లరీని నేను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి కాబట్టి ఎవరైనా వేస్తాను, నేను ట్రంపా ఇంకోరా అనేది ఇప్పుడు జేపీ గారు చెప్పిన అతనిలో ఉన్నటువంటి అవలక్షణాలు చాలా ఉన్నా నాకు అనవసరం, హిల్లరీని ఓడించాలి కాబట్టి నేను ట్రంప్కి వేస్తాను. సో నెగటివ్ పార్టిజాన్షిప్ ఒకటి, బ్యాలెన్స్ ఓటింగ్ ఒకటి పెరిగింది. మూడవది ఏం జరిగిందంటే అక్కడ ఇంతకు ముందు కూడా ఉన్నట్లుగా రేషియల్ ఓటింగ్, ఎథనిక్ ఓటింగ్ చాలా పెద్ద ఎత్తున ఉంది అక్కడ, చాలా కాలం నుంచి ఉంది. అది కన్సీల్డ్గా అది కనపడకుండా ఉంది. కానీ జేపీ గారు చెప్పినట్లుగా ఓ పక్కన ఒబామాకి 93% బ్లాక్స్ వేశారు, 2/3 పైన హిస్పానిక్స్ ఒబామాకి వేశారు. కానీ ఏమైందంటే 2008-2012 ఎన్నిక మధ్యన, అది మనం కొద్ది గమనించాలి, వైట్స్లో జేపీ గారు చెప్పినటువంటి లోవర్ క్లాస్, లెస్ ఎడ్యుకేటెడ్, లోవర్ మిడిల్ క్లాస్ వైట్స్లో, ఎస్పెషల్లీ మేల్స్లో 2008 నుంచి 2012 ఎన్నికకి అతనికి బాగా తగ్గింది. 27% మాత్రం ఓటు వేశారట. ఓకే, ఇప్పుడు అంతరం నేను ఇందాక టీవీ మీద ఎక్కడ వింటున్నాను, ఇంకా పెరిగింది. అంటే నీకు 2/3 వైట్స్ ట్రంప్కి వేశారు. బాబు గారు, మీరు ఎట్లా చూస్తారు ఈరోజు ట్రంప్ విజయాన్ని? అనూహ్య విజయంగా కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఎట్లా చూస్తాయి, భారత్ సహా, ఇటు రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, ట్రంప్ని అధ్యక్ష స్థానంలో ఏ కోణంలో చూస్తున్నాయి? నేనైతే ఊహించలేదండి. మీ ఛానల్లోనే నేను తప్పకుండా వస్తుంది హిల్లరీ క్లింటన్ అని అన్నాను. ఆవిడ రావాలని కాదు, ఈయన వద్దు అని. అంటే భయం వేసి కొంచెం తమాయించుకున్నాక ఆలోచిస్తే గత 20 ఏళ్ల నుంచి పాశ్చాత్య దేశాలలో జరుగుతున్న ఒక ట్రెండ్ని ఈయన కంటిన్యూ చేశాడు. తెల్లవారుంటున్న దేశాల్లో వెస్టర్న్ ఎకానమీలో
ఉంటున్న వారందరిలో కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన గ్లోబలైజేషన్, ఎకనామిక్ గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా అక్కడ పాపులేషన్ రెస్పాన్స్ అన్నది ఒకటి వస్తుంది. అవును. ప్రప్రథమంగా ఆస్ట్రియాలో యుర్గ్ హైదర్ అని ఆయన ఒక 20 ఏళ్ల క్రితం పార్టీ పెట్టడం, అట్లాగే ఆ పార్టీని ఆయన హీ ఈజ్ ద సన్ ఆఫ్ అ నాట్సీ సపోర్టర్. ఈ పేర్లు కూడా చాలా తమాషాగా ఉంటాయండి. పీపుల్స్ పార్టీ అని, ఫ్రీడమ్ పార్టీ అని ఉంటాయి ఈ నేషనలిస్ట్ పార్టీలు. ఆయన ఎంత రేసిజంని ఇచ్చేశాడంటే, ఆయన పార్టీ అధికారంలోకి వస్తే, ఆయన ఛాన్సలర్ అయితే, ఆస్ట్రియాకి ఛాన్సలర్ అయితే డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ చేసుకుంటాము అని యూరోపియన్ యూనియన్ ఫెలో మెంబర్స్ అందరూ ప్రొటెస్ట్ చేసిన కారణంగా ఆయన అధ్యక్షుడిగా లేకుండా వేరే వాళ్ళని పెట్టి పీపుల్స్ పార్టీని పెట్టి చేశారు. తర్వాత కార్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అక్కడ నుండి మొన్నటి వరకు మనం చూసుకుంటుంటే ఫ్రాన్స్లో మొసియో లెపెన్ అన్నవాడు హిట్లర్ తర్వాత అంత ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇచ్చినవాడు యూరోప్లో. అతను దాదాపు అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చిన కారణంగా ఎక్స్ట్రీమ్లీ కరప్ట్ జాక్ షిరాక్ని సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళందరూ, అంటే షిరాక్ని సపోర్ట్ చేయకపోతే లెపెన్ అధికారంలోకి వస్తాడు అని భయపడి జైల్లో ఉండాల్సిన షిరాక్ని మళ్ళీ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో కూర్చోబెట్టారు ఫ్రెంచ్ వాళ్ళు. సో దట్స్ ఎనదర్ థింగ్. మొన్న జరిగిన బ్రెక్సిట్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. యూరోపియన్ యూనియన్ నుంచి నేను దూరం వెళ్ళిపోతాను, నేను ఇంగ్లాండ్లో ఉండను, నా స్కాట్లాండ్ నాకు కావాలి, వేల్స్ అన్నది సెపరేట్ నేషన్ కావాలి, అట్లాగే నేను దూరం వెళ్ళిపోతాను, ఇక్కడ ఉన్న బయట వాళ్ళు వెళ్ళిపోవాలి. ట్రంప్ విజయం వాటి కొనసాగింపుగా వచ్చింది అనుకోవచ్చు. ఐ థింక్ సో. బికాస్ ఇవాళ చాలా గ్రేస్ఫుల్గా ఆయన స్పీచ్ ఇచ్చినప్పటికీ ఇట్లాంటి స్పీచ్లు ఎవరో రాసి పెడతారు, వాళ్ళు చెప్తారు. హిస్ హోల్ పాలిటిక్స్ is about differentiating America from the rest of the world and withdrawing from that world. This is the most crucial thing. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనం ఎందుకు మెంబర్స్గా ఉండాలి, సౌదీ అరేబియాలో మనం ఎందుకు బ్యాలెన్స్ చేయాలి, అక్కడ మిలిటరీ ప్రాబ్లం, సస్తే సావనే చంపుకుంటే చంపుకొని అంటున్నాం. దెన్ బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, ఇక్కడి నుంచి ఉద్యోగాలు బయటకు పోతున్నాయి అన్నది ఆయన మెయిన్ పాయింట్. నో ఎకానమిస్ట్ వుడ్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే అమెరికా యొక్క కాంపిటేటివ్నెస్ని గార్డ్ చేయాలి అని అంటే చీపర్ లొకేషన్స్లో ఇది జరగాల్సిందే. ఇప్పుడు ఈ ఉద్యోగాలన్నీ మెక్సికో నుంచి అక్కడ తీసుకొచ్చి, ఇప్పుడు ఆ గోడ కట్టకముందు అలా ఆ ఉద్యోగాలన్నీ ఇక్కడ తెచ్చేసుకోవాలి ఆయన. తర్వాత వేరే దేశాల్లో ఉద్యోగాలన్నీ కూడా తన దగ్గర తెచ్చుకుంటే అమెరికన్ మినిమం వేజ్, అమెరికన్ సోషల్ నెట్వర్క్ ఏదైతే సేఫ్టీ నెట్వర్క్ ఉందో అవన్నీ కాపాడుకుంటూ చైనాతో అమెరికా కంపీట్ చేయగలుగుతుందా? వాళ్ళు చెప్తున్న 5 మిలియన్ జాబ్స్ అన్నది అబద్ధమైనప్పటికీ దెర్ ఈస్ సమ్ ఫ్యాక్ట్. దట్ నంబర్ ఈజ్ అ ఫాల్స్ థింగ్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంతకంటే ఎన్నో రెట్ల ఉద్యోగాలు పోతాయి ఇప్పుడు ఇఫ్ హీ డస్ వాట్ హీ వాంట్స్ టు. ఫర్ మీ దెర్ ఈస్ అనదర్ అటెండెంట్ డేంజర్ విచ్ వెరీ ఫ్యూ ఆర్ టాకింగ్ అబౌట్. అమెరికా సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలు ఉంటారు, జస్టిసెస్. మొన్న ఆంథోనీ స్కాలియా చనిపోయాడు. ఇప్పుడు దాంట్లో మామూలుగా ఇద్దరు సీట్లు వచ్చే ప్రెసిడెంట్ నామినేట్ చేయాలి. ఫిబ్రవరిలో అయితే ఒబామాని చేయనీయలేదు సెనేట్లో, బికాస్ సెనేట్ అండ్ ప్రెసిడెంట్ షేర్ దట్ పవర్, చేయనివ్వలేదు. లెజిటిమేట్గా ప్రెసిడెంట్ ఎవరిని చేయనీయకుండా ఆపారు. ఇప్పుడు సెనేట్ ఈజ్ ఇన్ దేర్ కంట్రోల్. ఇంకా 2 జడ్జిలు అయితే రిటైర్ అవుతారు, లేకపోతే చచ్చిపోతారు, చాలా ముసలి వాళ్ళు. ఈ 4 ప్లేసెస్ని కన్జర్వేటివ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఫిల్ చేస్తే కనుక ఆడవారి అబార్షన్ రైట్స్ దగ్గర నుంచి హ్యూజ్ నంబర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్ విల్ బి డిఫీటెడ్. అమెరికాలో హక్కులు ఏవైతే ఉన్నాయో కొన్ని కేటగిరీస్ అవి రిసీడ్ అయ్యే అవకాశం, డేంజర్ మనకు కనిపిస్తా ఉంది. దిస్ ఈజ్ నాట్ టు సే అమెరికన్స్ హ్యావ్ నో రైట్ టు చూస్ దేర్ ప్రెసిడెంట్, బట్ దే కెన్ బి రాంగ్. రైట్ రాంగ్ అనేటువంటి అంశాలను పక్కన పెడితే సాంప్రదాయకంగా రిపబ్లికన్ పార్టీకి భారత్కు ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది? ట్రంప్ విజయం నేపథ్యంలో భారత ప్రయోజనాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు రిపబ్లికన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇండియాకి, రిపబ్లికన్ ప్రెసిడెంట్స్, డెమోక్రటిక్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఇది రిపబ్లికన్ డెమోక్రటిక్ బాగుంటుందా అని అనుకోవటం అది చాలా తప్పు అకార్డింగ్ టు మీ. ఎందుకంటే ఏ దేశానికి కూడా అంతర్జాతీయ విశేషాల్లో లేకపోతే పొలిటికల్ పార్టీస్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ ఎనిమీస్ అన్న వాళ్ళు లేరు. పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఆఫ్ కంట్రీకి, తర్వాత నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకుని వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్కి ఏదైతే పని చేస్తుందో దానికే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. మనకి హెల్ప్ చేయాలని ఎవరు సపోర్ట్ చేయరు.
అది వాళ్ళకి నచ్చితే వాళ్ళకి కూడా దానికి సమన్వయం అయితే అప్పుడు చేస్తారు. ఉదాహరణకి 2 ఉదాహరణలు. పాకిస్తాన్కి అమెరికా చాలా పెద్ద ఫ్రెండ్ ఒకప్పుడు ఏంటంటే చాలా కాలం వరకును. బుష్ వచ్చిన తర్వాత 9/11 అప్పుడు యు ఆర్ ఎయిదర్ విత్ అస్ ఆర్ యు ఆర్ అగేన్స్ట్ అస్. ఇఫ్ యు ఆర్ అగేన్స్ట్ అస్ వీ వుడ్ బాంబ్ యూ టు మిడిల్ ఏజెస్, డార్క్ ఏజెస్ అని అన్నాడు. సో దే కెన్ గివ్ అప్ ది ఫ్రెండ్షిప్. రష్యా పాకిస్తాన్ వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు అమెరికాకి, రష్యాని ఆఫ్ఘనిస్తాన్లోంచి వెళ్ళగొట్టడానికి. ఇప్పుడు రష్యాతో దే ఆర్ హ్యావింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్సర్సైజెస్ వగేరా. అందువల్ల ఈ రిపబ్లికన్ అది ఇది అని అనుకోవటం చాలా తప్పది. రెండోది, లీడర్ కెన్ ఓన్లీ మేక్ ఏ స్మాల్ డిఫరెన్స్. సెట్ పాలసీస్ ఉంటాయి గవర్నమెంట్లో. ఇప్పుడు బ్యూరోక్రసీ ఉంది, బిగ్ బ్యూరోక్రసీ. వాళ్ళ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ని సర్వ్ చేయడానికి వాళ్ళు దే వుడ్ డూ. పెద్ద ఇంపాక్ట్ ఇండియా మీద ఉంటుందని అనుకోను నేను. కాకపోతే అదే కాదు, పొలిటికల్ స్పీచెస్ ఎలక్షన్ అప్పుడు ఏమిటి అవుట్ సోర్సింగ్, ఇండియన్స్ని పంపించేస్తాం అది ఇదని, ఏమీ ఇంపాక్ట్ ఉండదు. వలసవాదులను వెనక్కి పంపిస్తాం, ఏమీ ఉండదు. చెప్తున్నాను 2 కారణాలు. ఒకటి, పంపించలేడు, పంపిస్తే వాళ్ళ ఎకానమీ జరగదు. రెండోది, మన దీంట్లో సాఫ్ట్వేర్లో ఇట్స్ నాట్ ఈజీ లైక్ ఇన్ గూడ్స్. వాటికి ఎక్స్ట్రా ట్యాక్స్ చేయటము, 15% ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తానంటున్నాడు వాటి మీద. ఆయన వల్ల కుదరదు అది. అందువల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి అవుతుందని అనుకోను నేను. సేమ్ థింగ్, ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ ఫ్రెండ్లీ విత్ అస్. ఒక విధంగా 2-3 విషయాల్లో అతనికి బిజినెస్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇండియాలో. పూనాలోను, బాంబేలోను ట్రంప్ టవర్స్ అని కడుతున్నాడు ఆయన. సో మోదీ హ్యాస్ ఆల్రెడీ ప్రైజ్డ్ హిమ్. తర్వాత ఇప్పుడు ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అని ఒకటి పెడుతున్నారు. అది దే హ్యావ్ అగ్రీడ్ టు దాట్, బట్ దే హ్యావ్ నాట్ రాటిఫైడ్. ఇతను వస్తే నేను అది ఆప్ చేస్తానన్నాడు. ఇలాంటి కొన్ని విషయాల్లో ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ అస్. ఇప్పుడు ఎందుకంటే టీపీపీ కనుక జరిగితే మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ పసిఫిక్ కోస్ట్లో ఉన్న కంట్రీస్కి చాలా తగ్గిపోతాయి. సో ఇన్ ఎ వే దెర్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. జయప్రకాష్ నారాయణ గారు, మన ప్రయోజనాలని ఆలోచించినప్పుడు కాశ్మీర్పై మనం తరచూ చెప్తూ ఉంటాం, 3వ దేశ ప్రమేయాన్ని అంగీకరించేది లేదు, ఇది ద్వైపాక్షిక అంశమని. అయితే ట్రంప్ ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తూ కాశ్మీర్ అంశంలో భారత్ పాకిస్తాన్ల మధ్య సఖ్యత కుదిర్చడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తానని చెప్పి అన్నారు. మరి కాశ్మీర్పై ట్రంప్ వైఖరి అసలు ఎట్లా ఉండొచ్చు? సాధారణంగా జియో పాలిటిక్స్ చూస్తే, అంతర్జాతీయ రాజకీయాలను చూస్తే, రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు కూడా భారత్తో సఖ్యంగా ఉంటుంది. వాళ్ళకి చైనా కొంచెం చెక్ పెట్టాలి, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అరికట్టాలి, మంచి చెడు డెమోక్రసీ, పెద్ద మిగతా వాళ్ళని ఎవరిని కరవని గొడవ చేయనటువంటి ఒక జెంటిల్ జయంట్. కాబట్టి భారతదేశం పెరిగితే మనకు నష్టం లేదు. మనమే ప్రేమతో కాదు, మన భారం కొంత తగ్గిస్తారు. హిందూ మహాసముద్రంలో కానీ మిగతా చోట్ల కానీ షిప్పింగ్ కానీ కూడా అన్న భావం రిపబ్లికన్స్కి స్పష్టంగా ఉంది. డెమోక్రాట్స్ కొంచెం ఏమన్నా రొమాంటిక్స్. వాళ్ళు ఏమిటంటే మానవ హక్కులు, కాశ్మీర్లో మన గొడవేమో మన దేశ ఐక్యత, వాళ్ళు మానవ హక్కుల ఉల్లంఘన. మన గొడవేమో మా దేశ అభివృద్ధి, వాళ్ళేమో మీరంతా పెట్రోల్ ఎక్కువ కాల్ చేస్తున్నారు, బొగ్గు ఎక్కువ కాల్ చేస్తున్నారు, గ్లోబల్ వార్మింగ్, ఇట్లాంటి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు దురుద్దేశం కదా, మనమే కోపమే ఉండదు. వాళ్ళు కొంచెం సిద్ధాంతపరంగా ఒక అంతర్జాతీయంగా కొన్ని విధానాలు తీసుకుంటారు. కాబట్టి సాధారణంగా ఎప్పుడు చూసినా కూడా మీరు గత 20-30 ఏళ్ళుగా రిపబ్లికన్స్ ఎప్పుడున్నా కూడా మనతో మరింత సఖ్యంగా ఇద్దరు బాగా ఉంటారు, దాని అనుమానం లేదు. కానీ మనకి ప్రధానంగా ప్రగాఢ సంబంధాలు తీసుకొచ్చిన జార్జ్ బుష్ ప్రపంచం మొత్తంలో దుష్టుడుగా భావిస్తే భారతదేశంలో ఆయనకి ఎన్నికల్లో పోటీ చేస్తే మెజారిటీ వచ్చిండేది. మన ప్రధానమంత్రి గారు మాట అన్నాడు, మీరు ఇండియాలో పోటీ చేస్తే మీరు గెలుస్తారని చెప్పని. కాబట్టి రిపబ్లికన్స్తో మనకి సంబంధాలు బాగుంటాయి. ట్రంప్ కూడా మీరు గమనిస్తే జాగ్రత్తగా చైనా మీద బాగా విరుచుకుపడ్డాడు, కానీ అలాగే ఇస్లామిక్ దేశంలో విరుచుపడ్డాడు, కానీ భారతదేశంలో ఎంతో కొంచెం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించాడు. మూడోది, దురదృష్టమో అదృష్టమో, చైనాకు $1 ట్రిలియన్ ఎంతో అమెరికాకి ఎక్స్పోర్ట్ ఉంది. ఇండియాకి పెద్ద అంత ఎక్స్పోర్ట్లు గొడవలు లేవు. కాబట్టి వాళ్ళేదో ఒక ఆయన ఉన్న బ్యారియర్స్ పెట్టినా కూడా మనకి అర్జెంటుగా మనకి ప్రపంచం మొత్తం మీద ప్రభావం, మనమే అంత ప్రభావం ఏం పడదు. అది మన బలహీనత నిదర్శనం, అది బలం కాదు. నాలుగవది, మన సాఫ్ట్వేర్ యువత. ఆయన మళ్ళీ ఒక మాట అన్నాడు, నేను అక్రమంగా వీసా లేకుండా దేశంలోకి వస్తే తిప్పి పంపించేస్తాను, నిర్దాక్షిణ్యంగా అణిచేస్తాను. మీరు వీసా తీసుకుని చట్టబద్ధంగా వస్తే, మీకు నైపుణ్యం ఉంటే మీకు బంగారు వాకిలి పెట్టి స్వాగతం పలుకుతానన్నమాట ఆయన కొన్ని 100 సార్లు అన్నాడు. కరెక్ట్గా భారతదేశం, ఈ దేశం నుంచి వీసా లేకుండా అక్రమంగా వెళ్ళేవాళ్ళు, స్కిల్స్ లేకుండా వెళ్ళేవాళ్ళు 100 కూడా ఉండరు. కాబట్టి ట్రంప్ వల్ల భారతదేశం పెద్ద దేశాల్లో పెద్దగా ప్రభావం లేని దేశం ఏమన్నా ఉంటే కొంచెం లాభపడవచ్చు, పడకపోవచ్చు, కానీ పెద్ద నష్టం లేని దేశం, పెద్ద భయం లేని దేశం అంటే భారతదేశం. కానీ ఇంకో రకంగా మీరు చూడాలి, అమెరికన్ ప్రజాస్వామ్యంలో విపరీత ధోరణులు, ద్వేషపూరిత వాతావరణం, ఒక తంపరితనం,
సంయమనం లేకపోవటం, అన్ని వర్గాలని కలుపుకోకుండా ఉండడం అనేది అది విజయం సాధిస్తే అమెరికా మనందరికీ కూడా ఒక సాంస్కృతికంగా, సామాజికంగా ఒక ఆదర్శంగా, అది ఒక ఉదాహరణగా ప్రపంచంతో భావిస్తుంది. మన వాళ్ళు దాన్ని భావించి అలాంటి రాజకీయం చాలా సరైన రాజకీయం అని భావించడం ప్రమాదం అనుకున్నది. రెండోది, ట్రంప్ వచ్చినా కూడా అమెరికన్ సమాజంలో ఒక స్థాయి నుంచి పెద్ద ప్రమాదం జరగదు. ఎందుకంటే ఒకటి, ఆయన ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పాల్సింది చెప్పాడు. ఇవాళ ఉపన్యాసంలోనే ఆయన పెద్దగా చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టాడు. ఎవరైతే పులి మీద స్వారీ చేయడం ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన పెద్దగా అలాంటి ఇచ్చాడు. రెండోది, ఏమన్నా చేసే ప్రయత్నం చేసిన కొన్ని, ఎందుకంటే ఆ పులి కొంచెం ఆయన తినేసే ప్రమాదం ఉంది. ఒక ఉద్యమంగా వచ్చింది కాబట్టి కొన్ని పనులు చెప్పితే ఒప్పుకోమంటారు. ఒప్పుకోమన్నా కూడా అమెరికన్ కాంగ్రెస్ ఆయన పార్టీ అయినా అడ్డుపడుతుంది. రాష్ట్రాలు ఉన్నాయి, ఆయన పార్టీ రాష్ట్రాల్లో కూడా వాళ్ళ రాష్ట్రాలు ఎవరు కూడా రాష్ట్రపతి మాట వినరు. స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి, అక్కడ పట్టణాల నగరాలు వాళ్ళు పూర్తిగా వాళ్ళు స్వతంత్ర రాజ్యం వాళ్ళది. మన దేశంలో కనుక అలాంటి పరిస్థితి వస్తే ఇక్కడంతా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనకు ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి మనం మన సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం అధికార వికేంద్రీకరణ చేయడం ఎట్లాగా, ఈ పెడధోరణులు రాకుండా రాజకీయంలో మనం కాపాడుకున్నట్లని మనం ఆలోచించాలి. చెన్నైశ్వరి గారు, ట్రంప్ చేసినటువంటి వాటిల్లో భారతీయులకి ముఖ్యంగా ఆందోళన కలిగించినటువంటి అంశం పొరుగు సేవల మీద ఆయన ప్రకటన. భారత్కు పొరుగు సేవల పేరు ఉద్యోగాలు తరలిపోతున్నాయి, దీన్ని ఆపేస్తాను అని చెప్పి అంటున్నారు. ఇటు పొరుగు సేవలు కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, వీసాలకు పరమైనటువంటి అంశాల్లో కానీ ట్రంప్ ఎట్లాంటి వైఖరి తీసుకోవచ్చు? అమెరికా ఒక విలక్షణమైన దేశం, మిగతా దేశాల్లో కాదు. అది అందరూ అనేక దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ఒక వలస మైగ్రెంట్స్ యొక్క జాతి. అది ఎక్సెప్షనల్ నేషన్. అది అందువల్ల అది ఇప్పుడు జర్మనీలో లేకపోతే ఇంగ్లాండ్లో వాళ్ళంత సంకుచితంగా ఉండరు. వాళ్ళు ఇనీషియల్గా వచ్చిన వాళ్ళందరూ ఐర్లాండు, తర్వాత ఇంగ్లాండు, స్కాట్లాండు, వేల్స్ నుంచి వచ్చారు ఒరిజినల్గా. తర్వాత వెస్ట్ యూరోప్ నుంచి వచ్చారు, ఫ్రాన్స్, జర్మనీ నుంచి. థర్డ్ స్టేజ్లో ఈస్ట్ యూరోప్ నుంచి వచ్చారు, అప్పుడే జపాను, చైనా నుంచి వచ్చారు. మన భారతీయులు అమెరికాకి వెళ్ళటం ఇటీవల కాలం మొదలైంది, గత 30-40 ఏళ్ళలో మొదలైంది. అసలు ముందు ఒకరో ఇద్దరు హైయర్ స్టడీస్కి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసారు. అక్కడ సెటిల్ కావటం ఇటీవల జరిగింది. అందువల్ల మనకు ఆ పెద్ద సమస్య, మనం పెద్ద ఎత్తున జేపీ గారు అన్నట్లుగా ఇల్లీగల్ మైగ్రేషన్ మనకు సాధ్యం కూడా కాదు. మనకు అది కొద్దిమంది ఏదో సాకులు చూపించి మీరు ఏదో కుకింగ్ కోర్స్ అనో లేకపోతే హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్ అనో వెళ్ళి, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయేవాళ్ళు కొద్దిమంది ఉంటారు తప్పితే ఎక్కువ మంది లీగల్ మైగ్రెంట్స్ మనకు వెళ్ళేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యుఎస్లో హైయెస్ట్ పర్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్నటువంటి $88,000 అట ఇండియన్స్ది, హైయెస్ట్ అట. అంటే మీకు ఒక హై ఇన్కమ్ గ్రూప్లో ఉన్నారు వీళ్ళు, హైలీ టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు. అందువల్ల ఇప్పుడు మీకు అవుట్ సోర్సింగ్ అనేది ఇది యాక్చువల్గా ఒబామా మొదలుపెట్టాడు పాపం, ట్రంప్ కాదు. ఇట్ వాజ్ ఒబామా 2008లో. ఆయన మీరు గుర్తుంటే బెంగళూరు, చెన్నైలో మ్యాథమెటిక్స్ చేసి వచ్చి మన దేశంలో ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, ఇది ఒక సిలికాన్ వ్యాలీ కాదు, ఇది బెంగళూరు వ్యాలీ ఇక్కడ సృష్టిస్తున్నారని ఒక రకమైన పెద్ద ప్రచారం చేసి ఒక రకమైనటువంటి భయాన్ని, భారతీయులు వచ్చేసి ఉద్యోగాలు తీసుకుంటున్నారు అన్నటువంటి భయాన్ని. అందువల్ల ఈయన అవుట్ సోర్సింగ్ అనేది ఒక దయాదాక్షిణ్యాలు భారతీయుల మీద దయతో వాళ్ళని ఏం పిలవటం లేదు, వాళ్ళకి ఏమవటం లేదు, వర్కౌట్ అవుతుంది, బిజినెస్ వర్కౌట్ అవుతుంది, ఇస్తున్నారు. అందువల్ల రెండవది వీసాలు స్టూడెంట్స్కి అది అమెరికన్లకి వ్యాపారం, విద్య అనేది ఒక వ్యాపారం. అది వాళ్ళకి, అది బ్రిటన్కైనా ఎవరికి, ఒక కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్ తప్పించి, ఎందుకంటే జర్మనీ, స్కాండినేవియన్ కంట్రీస్లో ట్యూషన్ ఫీ లేదు వాళ్ళకు, అసలు కాన్సెప్ట్ లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆంగ్లో సాక్సన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అమెరికాలకు విద్య ద్వారా ఆదాయాన్ని గడించడం వాళ్ళకు ఒక సెక్టర్ అది వాళ్ళకి. మూడోది ఏంటంటే ఉద్యోగాలు క్రియేట్ చేయటం అనేటువంటిది. ఇప్పుడు మన వాళ్ళు ఆపితే అక్కడేదో ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి అనుకోవటం కూడా అది ఒక అపోహ. ఎందుకంటే ప్రపంచంలో చాలా స్టడీస్ జరుగుతూ ఉన్నాయి, ప్రపంచం ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఒక అగ్రికల్చర్ దశ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఒక రకమైనటువంటి హై టెక్నాలజీ బేస్డ్ ఉన్నటువంటి హైటెక్ జాబ్స్ పెరిగిపోతుంది. అది ఒక ప్రపంచ మానవాళి అటువైపు మోగుతా ఉంది. అందువల్ల నువ్వు ఇక్కడ మళ్ళా తిరిగి నేను కార్లు, మేకులు తయారు చేస్తానంటే సాధ్యం కాదు విషయం. బాబు గారు, ఐక్యరాజ్య సమితి భూతాపం తగ్గించడం కోసం అమెరికా ఇప్పటి వరకు పెట్టినటువంటి డబ్బుని వెనక్కి తీసుకుని ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడతానన్నటువంటి వ్యాఖ్యను కూడా ట్రంప్ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరి ట్రంప్ ఇలాంటి చర్యలకు వాస్తవంగా కార్యాచరణలో చేపడతారని అనుకోవచ్చు? బుష్ ఫ్యామిలీ యొక్క పాలసీస్ ఎక్స్టెన్షన్, బట్ రాగా, క్రూడ్గా ఎక్స్ప్రెస్డ్ వాస్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితినే మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అని బుష్ యాంటీ యుఎన్ఓ పర్సన్ని తీసుకెళ్ళి అమెరికన్ అంబాసిడర్ ఫర్ యుఎన్గా అపాయింట్ చేశాడు.
ఓకే. అప్పటి నుండి ఈ టెక్సాస్ ఆయిల్ ఫైనాన్సింగ్తో వచ్చిన పార్టీలు ఇది తప్పించి ఇంకేం మాట్లాడతాయి? దిస్ ఈజ్ వై వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ దట్ అమెరికా ఆఫర్డ్. బర్నీ శాండర్స్ అనే ఆయన క్యాంపెయిన్ రిఫార్మ్ తీసుకొస్తాను, క్యాంపెయిన్ ఫైనాన్స్ రిఫార్మ్ తీసుకొస్తాను అని వచ్చాడు. దాన్ని కాకుండా చేసింది రిగ్గింగ్ ఇన్ ద డెమోక్రాటిక్ పార్టీ, డిసెన్ఫ్రాంచైజింగ్ మెంబర్స్ ఆఫ్ ది డెమోక్రాటిక్ పార్టీ. ఆయన ఆ పార్టీ మెంబర్ కూడా కాదు, ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి సెలబ్రేటెడ్ స్టేటస్ ఇచ్చారు అక్కడ. బికాజ్ హీ వాజ్ టాకింగ్ సెన్స్. యూనివర్సిటీ ఫీజు అబాలిష్ చేస్తా అన్నాడు. అట్లాగే క్యాంపెయిన్ ఫైనాన్స్ రిఫార్మ్ తీసుకొస్తా అన్నాడు. ద ట్రూ అమెరికన్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఇప్పుడు ఇందాక పద్మనాభయ్య గారు చెప్పినట్టుగా కొంతమంది కుటుంబాల చేతుల్లో ఉన్న ఆలిగార్కీ ఏదైతే ఉందో దాన్ని ఒక డెమోక్రాటిక్ సిస్టమ్ వైపుకి ట్రాన్స్ఫార్మ్ చేసే పాసిబిలిటీస్. ఆయనకి 70 ఏళ్ళు వచ్చినాయా, ఆయనకి శక్తి ఉందా అంటే ఆ భావాలకు ఆ శక్తి ఉంది, రెలవెన్స్ ఉన్నది. దట్ షుడ్ హ్యావ్ బీన్ వెల్కమ్డ్ అండ్ నర్చర్డ్. అక్కడ దెబ్బతిన్నాం. యునైటెడ్ నేషన్స్ అన్నది కూడా ఇట్ బిలాంగ్స్ టు ఎ కైండ్ ఆఫ్ ఐడియా అబౌట్ ద వరల్డ్. ఈ ప్రపంచం ఎలా ఉండాలి, ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులకి ఎటువంటి బాధ్యతలు, ఎటువంటి హక్కులు ఉండాలి, వారి వెల్ఫేర్ అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకునేది. జార్జ్ బుష్ కావచ్చు, మార్గరెట్ థాచర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సమాజాలు పట్టవు, మనుషులే కాదు, ఇండివిజువల్సే. దెర్ ఈజ్ నో సొసైటీ అని థాచర్ చెప్పింది. I want you to see, look at this as a extension of that idea. మనిషికి మనిషి పట్ల బాధ్యత ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళే చూసుకోవాలి, సమాజానికి బాధ్యతలు అంటూ లేవు తన మెంబర్స్ పట్ల అని. ఈ భావజాలంలో ఒక క్రూడ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద పాలిటిక్స్ ఆఫ్ ట్రంప్. ఓకే. బట్ ఇట్ కెన్ ఆల్సో బీ కౌచ్డ్ ఇన్ పొలైట్ లాంగ్వేజ్. అది కూడా చేశారు చాలామంది. Trump will be the leader of the most powerful military of the world. He will be the leader of the biggest economy of the world. అక్కడి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రపంచం అంతా ఎఫెక్ట్ అవుతుంది. పద్మనాభయ్య గారు, నిన్నటి వరకు ట్రంప్ కేవలం ఒక వ్యాపారవేత్త, కానీ ఈరోజు ప్రపంచంలో అగ్రరాజ్యానికి అధ్యక్షుడు. మరి అధ్యక్షుడిగా ట్రంప్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఆ సవాళ్ళకి ఆయన ఎట్లాంటి పరిష్కారం, అంటే ఇంటా బయట ఉన్నటువంటి సవాళ్ళని ట్రంప్ ఎలా ఎదుర్కోవాలి? మొట్టమొదటిది, అమెరికా చాలా డివైడెడ్ సొసైటీ అయిపోయిందండి ఇప్పుడు ప్రస్తుతం, బికాస్ ఆఫ్ దిస్ ఎలక్షన్ అండ్ ఆల్ దట్. క్లింటన్ ఆవిడ కూడా అలాంటి దొందే ఆ పద్ధతిలో ఉన్నారు. ఇద్దరు తప్పులు చేశారు, ఇద్దరు కూడా సొసైటీని చాలా డివైడ్ చేశారు. ఈ డివైడ్ అయిన సొసైటీని హీల్ చేయాలి. నేను ప్రెసిడెంట్ అయితే ఇట్ ఈస్ ఫర్ ఆల్ ది అమెరికన్స్, ఒక తెల్లవాళ్ళకే కాదు అందరికీ కూడా నా భావన తీసుకురావాలి. చాలా కష్టం అది, ఎంత ప్రామిస్ చేసిన తర్వాత చేయటం చాలా కష్టం. అందువల్ల ఓటింగ్లో కూడా పోలరైజేషన్ అన్నటువంటిది, ఓటింగ్లో కూడా విపరీతమైన పోలరైజేషన్ వచ్చింది. ఈ పోలరైజేషన్ ఆపాలంటే, అది లేకపోతే అమెరికా నాశనం అయిపోతుందండి. అందువల్ల ఈ హ్యాస్ టు స్ట్రగుల్. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, అన్ని రాజ్యం యొక్క అంగాలు, కాంగ్రెస్, సెనేట్ అండ్ ప్రెసిడెంట్ ఆల్ బిలాంగ్ టు వన్ పార్టీ, రిపబ్లికన్స్. కొంచెం జాగ్రత్తగా ఉండి, ఇఫ్ హీ హెస్ డన్ దట్ ఈజ్ హిజ్ ఫస్ట్ జాబ్. సెకండ్ జాబ్, ఆయన రెటారిక్గా చెప్పాడు, కానీ కొన్ని తర్వాత వీళ్ళు కూడా చాలా తప్పుడుగా ఇచ్చేశారు. ముస్లిమ్స్ గురించి ఏమన్నాయంటే, మన ప్రతినిధులు వీళ్ళు ఎవరో ఎందుకు వస్తున్నారో ఏమిటో పూర్తిగా ఇది చేసేంత వరకు ముస్లింని ఎంటర్ చేయడానికి వీలు లేదన్నాడు. వాళ్ళు మొట్టమొదటి పార్ట్ వదిలేసి రెండో పార్ట్ తీసుకుని ముస్లిమ్స్ని షుడ్ నాట్ బి అలౌడ్ ఇన్ టు దిస్ కంట్రీ అని రిపీటెడ్లీ దే వెంట్ ఆన్ డూయింగ్ ఇట్. ఇదిగో ఇలాగ కొన్ని జరిగినాయి. అంత మూర్ఖుడేం కాదు ఇతను, మనం అనుకున్నంత. తర్వాత లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఉంటుందండి ఈయనకి. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్లో లేడు అసలు ఇంతవరకును. గవర్నమెంట్ ఎలా జరుగుతుంది ఏమిటి, సోషల్ మీడియాలో చాలా ఇవి కూడా వస్తున్నాయి జోక్స్. సిఐఏతో కూర్చుంటే ఎలాగా ఇది చేయాలా, FBI తో కూర్చుంటే ఏమిటి చేస్తాడు, సెక్రటరీ ఆఫ్ స్టేట్తో ఎలా డిస్కషన్స్ అవుతాయని. సో హీ హెస్ టు లెర్న్ ఎ లాట్. జయప్రకాష్ నారాయణ గారు, ట్రంప్ వైఖరి ఎట్లా ఉండబోతుందంటారు? హామీల విషయంలో ఆయన ఏ మేరకు మాటలు పెట్టుకుంటారు? ఎన్నికల్లో గెలవడం కోసం, మార్కెటింగ్ కోసం ఏం చేయాలో దానిలో ఏ రకమైన సంకోచం లేకుండా, ఏ రకమైన ఎబ్బెట్ లేకుండా, రేపొద్దున ఎవరు అనుకుంటారన్న భావన లేకుండా ఇవాళ గెలవటమే లక్ష్యంగా తదేక లక్ష్యంతో పోరాడే మనిషి. దాని మార్కెటింగ్ మ్యాన్ అతను. ఓకే. అతనికి పెద్ద సిద్ధాంతము, విధానము, ఒక మాట కట్టుబడి ఎలాంటివి ఆలోచించకూడదు మనం. కాబట్టి ఖచ్చితంగా మధ్య మార్గానికి వస్తాను. ఆయన తన వైస్ ప్రెసిడెంట్ పేరు కూడా ప్రస్తావించలేదు. చివరిలో ఒకసారి చూసాం, ఈయన కూడా సాంగ్స్ చెప్తానన్నాడు.
తన ఉపాధ్యక్షుడిగా తన తర్వాత స్థానంలో ఉన్న మనిషి ఆయన పేరు కూడా ప్రస్తావించాలి, అందరి పేర్లు ప్రస్తావించాడు కుక్క పిల్లతో సహాను. కానీ ఈయన పేరు కాబట్టి ఆయనకి గొడవ ఇది అసలు ఎదురుగా ఇంకొకటి లేడు. ఆయనకు నిరంకుశంగా నా మాట వింటావో అది గట్టవట ఇంత తప్ప ఇంకో మార్గం ఉండదు, అది వదిలేసండి, అది వ్యక్తిగతమైన దాన్ని మన వాళ్ళకల. కానీ ఖచ్చితంగా మధ్య మార్గం వస్తుంది, ఏమో అంత మూర్ఖుడు కాదు, నేను అది ఒప్పుకోను. కానీ ఏమవుతుందంటే 1,30,00,000 మందో 1,50,00,000 మంది మెక్సికన్ అందరినీ పంపించేస్తాన్ని మళ్ళీ 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 మాట ఇచ్చాడు. అది సాధ్యం కాదు. కానీ పులి మీద స్వారీ చేస్తున్నాడు. ఒక ఉద్యమ నిర్మాణం జరిగింది ఇప్పుడు. చాలా కాక మీద కొన్ని లక్షల మంది, బహుశా కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఊరుకోరేంది. అదే అమెరికా భారతదేశం నాటిది కాదు, తుపాకులు పట్టుకొచ్చినా వస్తారు. ఆ దేశ పరిస్థితులు మన ఊరికి అంట్లా మాట, తుపాకులు పట్టుకున్నది నిజంగా మాట్లాడుతున్నాను. ఈయన కనుక ఆశాభంగం చేస్తే తుపాకులు పట్టుకుని చేస్తారు. కాబట్టి కొన్ని ఆయన గీత దాటలేకపోవచ్చు. రైట్, అలాంటి ప్రమాదం ఉంది. రెండోది, పన్నులు మరీ అతిగా తగ్గించి ఖర్చులు తగ్గిస్తాననుకుంటా. ఏం పర్లేదు, దేశం ఆర్థికంగా పెరిగిపోతుంది కాబట్టి పన్నులు ఆటోమేటిక్గా పెరిగిపోతే పన్నుల రేటు తక్కువ ఉన్నా కూడా అని చెప్పి నువ్వు అలాగే మసిమూసి మారేడుగా చేశాడు. ఆర్థికవేత్తలంతా ఇప్పటిదాకా చెప్పింది $20 ట్రిలియన్ వచ్చే 15-20 సంవత్సరాల్లో అమెరికాకు లోటు పెరుగుతుంది అని చెప్పారు. ఓకే. మూడోది, ఆయన నిజంగా కనుక అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తే, అమెరికా దెబ్బతీస్తే అంతర్జాతీయ వాణిజ్యం కుప్పకూలిపోయినట్టే. అది జరిగినట్టయితే ప్రపంచం మొత్తంలో ఆర్థిక మందం వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో కూడా తాత్కాలికంగా బాగుందని గందరగోళం చేసినా కూడా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ప్రమాదాలకి కొంచెం ఉన్నాయి. ఆయనకు మధ్య మార్గం వెళ్లాలని ఉంటుంది. నాకు ఆ విషయంలో ఏ సందేహం, ఎందుకంటే అతను ఈ నిఖార్సైన సంకుచితవాది కాదు, అసభ్య ప్రలాపనలు చేసి అసభ్య ప్రవర్తన చేసే మనిషి తప్ప అతనికి నిజంగా వర్ణ వివక్ష ఉన్నట్టుగా దాఖలాలు లేవు. ఓకే, అతను హోమోసెక్షువల్స్కి బహిరంగంగా పిలిపించాడు. రిపబ్లికన్ పార్టీలో ఆ సాహసం కూడా చేయాల. రైట్, వాళ్ళకి పిచ్చాలు, ఆ దేశంలో పిచ్చి సాంస్కృతిక వాదనలు ఉంటాయి, మనకు అర్థం కానివి. బాత్రూమ్ వాడాలని చెప్పని మా శుభ్రంగా వాడుకోవచ్చని చెప్పి దర్జాగా నిభాయించుకున్నాడు. కాబట్టి ఆ గొడవ వల్లే అతనికి ఏంటంటే ఒక సందర్భాన్ని బట్టి పోయే వ్యక్తి తప్ప. కానీ ఒక పులి మీదకు స్వారీ చేస్తున్నాడు. ఓకే, వీళ్ళందరినీ రెచ్చగొట్టాడు విపరీతంగా. అమెరికన్ ప్రజల్లో చాలా మంది ఈ భావజాలాన్ని, సాంస్కృతిక అంశాలని చాలా తీవ్రంగా అసలు ఏదో జీవనమైన సమస్యగా తీసుకుంటారు. ఆ దేశం ప్రత్యేకత అది. ఒక రకంగా ఇది మంచి పరిణామం. ఏమిటంటే ఈయన కాకుండా హిల్లరీ క్లింటన్ వచ్చినట్టయితే ఇంత కాక మీద, ఇంత విద్వేషపూరిత వాతావరణంలో, ఇంత ఎమోషన్లో, ఇంత ఉద్వేగభరితమైనటువంటి సమాజంలో 50% ఉంటే అసలు ఆ దేశం అల్లకల్లం అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఎవరిలో ఉద్రేకం ఉందో వాళ్ళకి ఈయన నాయకుడు ప్రతినిధి కాబట్టి వాళ్ళకి కొంత అదుపు చేసే శక్తి దీనికి మాత్రమే ఉంది. ఇంకోటి చెన్నై సూరి గారు, ట్రంప్కి సంబంధించినంత వరకు అధ్యక్షుడిగా గెలిచిన అనంతరం ఆయన చేసినటువంటి ప్రసంగంలో కలిసి వచ్చేటటువంటి దేశాలతో పరిపూర్ణమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తామన్నటువంటి మాట చెప్పారు. మొత్తం మీద అటు శత్రు దేశాలతోనూ ఇటు మిత్ర దేశాలతోనూ ట్రంప్ వైఖరి ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు అమెరికాకి మనకు ఉన్నటువంటి సంబంధాలు మన ఇండియా వరకు చూసుకుంటే ఇది ది గో బియాండ్ గవర్నమెంట్స్ అండి. మనకి పీపుల్ టు పీపుల్ బాండ్స్ ఉన్నాయి అమెరికాకు మనకు. ఇది రష్యా సంబంధం లాంటిది కాదు. ఇందిరాగాంధీ పెట్టుకుంటే ఒప్పందం ఉంటుంది, లేకపోతే తుంచుకుంటే పోతుందనేది. ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు అందువల్ల మనకు ఇది ప్రభుత్వాలకు అతీతమైనటువంటి ఒక బాండ్ ఉన్నది. బాండ్ ఒక ఇంట్రెస్ట్ కూడా ఉన్నది. అందరి కుటుంబాలు కొంతమంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు అమెరికా ఎన్నికల గురించి ఎందుకు రోజు లైవ్ టెలికాస్టింగ్ ఇండియన్ ఛానల్స్ అని ఇస్తున్నాయి అంటే మనకు ఒక రకమైన ఆసక్తి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నటువంటిది. అందువల్ల ఒక కల్చరల్ రిలేషన్, మనకు పీపుల్ టు పీపుల్ రిలేషన్, ఒకటి ఒక కల్చరల్ డిప్లొమసీ, ఇవన్నీ ఉన్నాయి మనకు. అందువల్ల మనకి డీప్లీ స్ట్రక్చర్డ్ రిలేషన్ ఉంది మనకు అమెరికా తోటి. అందువల్ల దాన్ని తెంచడం కానీ అది సాధ్యపడదు. అందువల్ల మనకు ఆ విధంగా గవర్నమెంట్ ట్రంప్ రేపు భారతదేశం వ్యతిరేకంగా మారితే మొత్తం కూలిపోతుందేమో అనుకోవడానికి కూడా వీల్లేదు. అలా మారడు కూడా ఇప్పుడు జేపీ గారు అన్నట్లు. అది ఒకటి. రెండవది ఏంటంటే అతను మొత్తం నేను అనుకోవటము ఫారిన్ పాలసీని, అమెరికన్ ఫారిన్ పాలసీని ఒక రకంగా రీడిఫైన్ చేస్తున్నాడు. ఓకే, ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యాతో తగాదా పడాల్సిన అవసరం లేదు. అలాగే వీళ్ళందరూ ఏంటంటే ఆ పాత మౌల్లోనే ఇంకా కూరుకొని ఉన్నారు, పాత చట్టంలోనే ఆలోచిస్తున్నారు. ఎంతసేపటికి ఆమె రష్యాని తెగ తిట్టేసి, పుతిన్ ఏదో ఎత్తేసి, రష్యా బలం ఎంత అండి, వాడికి ఉన్నదంతా ఎనదర్ యూరోపియన్ పవర్ అంతే. అది పెద్ద కోల్డ్ వార్ లాంగ్వేజ్ వాడితే అతను ఐ థింక్ ఈజ్ రైజింగ్ బియాండ్ దట్. నాటుని అడుగుతున్నాడు, మీ ఖర్చు మీరు పెట్టుకోండి, మమ్మల్ని విడిచిపెట్టమంటారేంటి?
రష్యాతో మనకెందుకు శత్రుత్వం? వాడు కొడతానంటే సిరియాలో ఐసిస్ను కొడతానంటే నేను వెళ్ళి కొడతాను, అంతేగాని నువ్వు దొంగాట ఆడద్దు. నువ్వు కాసేపు ఆడుతున్నావు. నువ్వు రష్యాతో సంబంధాల్లో పునర్నిర్వచనం టెర్రరిస్టు, నా దేశం వచ్చి కొడుతున్నాడు, వాడిని రష్యా కొడుతుంది, నేను పుతిన్తో ఉంటాను. సింపుల్. వాడు లాజిక్ చాలా సింపుల్ లాజిక్ చెప్తున్నాడు. అక్కడ అసాద్ ఇటు పుతిన్ కలిసి కొడుతున్నారు. నువ్వు మళ్ళీ మధ్యలో రెబల్స్ తీసుకొచ్చి, మూడో పార్టీని తీసుకొచ్చి అసద్ గాను ఐసిస్ మధ్యలో ఇంకొకటి పెట్టి నువ్వు ఏమిటి నాటకం ఇదంతా? కొట్టు, కొత్త తలనొప్పులు వద్దు అన్నట్టు. లాజిక్ ఈజ్ సింపుల్. బాబు గారు, అమెరికా ప్రజల బంగారు భవిష్యత్తే తన ప్రధాన ఏకైక లక్ష్యంగా ట్రంప్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలు ఎట్లా ఉండొచ్చు, వాటి ప్రభావం ప్రపంచ దేశాలపై ఎట్లా ఉండొచ్చు? ఆయన ఎన్నుకున్నది అమెరికా అధ్యక్షుడిగా కాబట్టి తప్పకుండా ఆయన అమెరికా పైనే కాన్సన్ట్రేట్ చేయాలి. కాకపోతే ఈ క్యాపిటలిజం రా ఏదైతే ఉందో ఎవరిది వాళ్ళే చూసుకోవాలి అని అంటే అక్కడ హెల్త్ కాస్ట్ ఎలా ఉన్నాయో తెలుసు మనకి. ఒబామా కేర్ తీసేస్తాను అన్నాడు. తీసేయటం కాదు ఇబ్బంది, తీసేశాక ఏం జరుగుతుంది అన్నది ప్రశ్న. ఇప్పుడు వరల్డ్ పాలిటిక్స్ బాగా ఉన్నాయంటే బాగాలేదు, దాన్ని రిజెక్ట్ చేద్దామంటే చేద్దాము, బట్ ఫర్ వాట్? అట్లాగే అమెరికాలో కూడా అన్నీ మారుస్తాను అని అన్నప్పుడు వాట్ ఈజ్ ఈ చేంజింగ్ ఇట్ ఫర్? దట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఇప్పటి వరకు ఒక పాలసీ స్టేట్మెంట్ కానీ స్టెప్స్ టు బీ టేకెన్ అని కానీ ఎక్కడా కూడా క్లారిటీతో కానీ కన్ఫ్యూజన్తో కానీ చెప్పిన స్టేట్మెంట్స్ లేవండి. సో వీఆర్ ఇన్ ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ no clarity about government policy and that is dangerous. ఇప్పుడు ఇంకోటండి, 35 కోట్ల మంది దేశం అది, దాంట్లో 20 కోట్ల ఓట్లు ఉన్నాయి, దాంట్లో 12 కోట్ల మంది ఓటేశారు, దాంట్లో 48% ఇటు 52% అటు, అంటే 4% డిఫరెన్స్. 1% అంటే ఎంతండి? 5 లక్షల ఓట్ల తేడాతో మీరు ప్రపంచ రాజకీయం మొత్తం కూడా మారిపోతున్నది వీఆర్ సీయింగ్. నా దృష్టిలో ద రియల్ డేంజర్ ఈజ్ జేపీ గారు చెప్పినట్టుగా సంథింగ్ హ్యాస్ బీన్ అన్లీష్డ్. ఏదైతే తప్పు, వీటి గురించి మనం మాట్లాడకూడదు అని జనరల్గా రెస్పెక్టెడ్ పొలైట్ సివిలైజ్ సొసైటీలో అనుకుంటామో వాటిని భేషజంగా అసలు ఏమీ లేకుండా he just got into it. Right. He has unleashed the power of religion and of backwardness. ఇప్పుడు సైన్స్ని రిజెక్ట్ చేసి విమెన్స్ రైట్స్ని అసలు సీరియస్గా తీసుకోకుండా అబద్ధాలు చెప్పినా తప్పులేదు అని, చెడ్డ పనులు చేసినా నథింగ్ రాంగ్ అని, తను దేంట్లో అయితే నిష్ణాతుండని చెప్పుకుంటున్న బిజినెస్లో దాంట్లో 6 సార్లు దివాలా తీసి ఐఎమ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నాడు చూడండి. ఇది 48% మంది, అది 50% మందికి దగ్గరలో ప్రజలు దాన్ని ఇట్స్ ఆల్ రైట్ అని అనుకో. గెలుపే అంతిమ లక్ష్యంగా అంతులేని ఆత్మవిశ్వాసంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అయితే దేశం లోపల బయట ట్రంప్ ముందు అనేక సవాళ్లున్నాయి. వాటిని పరిష్కరించాల్సిన గురుతర బాధ్యత కొత్త అధ్యక్షుడు ట్రంప్పై ఉందని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.